హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ అసబి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. దే కాల్ హిమ్ ఓజీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారని అఫీషియల్ అప్డేట్ వచ్చేసాయి. ఓజీ మూవీ రిలీజ్ డేట్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అది ఇది అని ఎక్స్ లో బీభత్సమైన బజ్. సెప్టెంబర్ 25th, 26th ఆ డేట్స్ లోనే వస్తుంది అని చెప్తూ వచ్చారు. బట్ మనం వెయిట్ చేద్దాం, అఫీషియల్ డేట్ వస్తుందిగా, దెన్ అప్పుడు మాట్లాడదామని చాలా రోజుల నుండి వెయిటింగ్. అలా వెయిట్ చేస్తున్న టైంలో సడన్ గా దింపారండి ఒక ఫైర్ స్టార్మ్ లాంటి అప్డేట్ ని. ఫైనలీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దే కాల్ హిమ్ ఓజీ మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ 25th September 2025. అంటే థర్స్డే మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. సో ఆ డేట్ గురించి మాట్లాడుకుంటే September 25th థర్స్డే వచ్చింది. ఆ రోజు మామూలుగా ఉండదు. కళ్యాణ్ గారి మూవీ అండ్ కళ్యాణ్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఒక్క ఖుషి, ఒక్క గబ్బర్ సింగ్, ఒక అత్తారింటికి దారేది మూవీస్ కంటే మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది అని ప్రతి ఫ్యాన్ అండ్ మూవీ లవర్స్ కళ్ళు మూసుకొని నమ్మేస్తున్న త్వరలో నిజం కాబోతున్న ఒక నిజం. సరే, 25th థర్స్డే రిలీజ్ డేట్ రోజున వరల్డ్ వైడ్ గా నార్మల్ హడావుడి ఉండదు. టికెట్స్ దొరుకుతాయా అని ఇప్పటి నుండే నాకైతే ఒక చిన్న టెన్షన్. సరే, నెక్స్ట్ డే వచ్చేసి 26th అండ్ ఫ్రైడే, వీక్ డేస్ లోని లాస్ట్ డే. ఈ 2 days రిలీజ్ హడావుడిలో కొట్టుకుపోతుంది. అండ్ September 27, 28 వచ్చేసి సాటర్డే అండ్ సండే. వీకెండ్స్ లో టికెట్స్ దొరికితే మెల్లిగా ఫ్యామిలీస్ రావడం మొదలు పెడతారు. అండ్ 29, 30 ఫస్ట్ అండ్ సెకండ్ కూడా హాలిడేసే. అంటే సెకండ్ న గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే, అలాగే విజయదశమి కూడా ఆ రోజే. సో మన తెలుగు స్టేట్స్ లో దసరాకి ఆల్మోస్ట్ 10 days హాలిడేస్ ఉంటాయి. 22nd September నుండి దసరా నవరాత్రుల మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. సో హాలిడేస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పటి నుండి ఇస్తారో ఎగ్జాక్ట్ గా చెప్పకపోయినా మూవీ రిలీజ్ అయ్యే డేట్ వచ్చేసి దసరా హాలిడేస్ మధ్యలోనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ మూవీ కోసం పబ్లిక్ తాగడి మామూలుగా ఉండదు. అండ్ October 2nd వచ్చేసి థర్స్డే. సో నెక్స్ట్ డే October 3rd ఫ్రైడే ఒక్కరోజు వర్కింగ్ డే అనుకుంటే, అంటే అది కూడా హాలిడే కావచ్చు, బట్ వర్కింగ్ డే అనుకున్న మళ్ళీ October 4th and 5th వచ్చేసి వీకెండ్స్ వచ్చాయి. అంటే సాటర్డే అండ్ సండే. సో 25th September నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11 days లాంగ్ హాలిడేస్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఇంత హోప్స్ మధ్య వస్తూ 11 days హాలిడేస్ లో వస్తున్న మూవీ అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఊహాతీతం. అంటే ఊహించుకోవడం కూడా కష్టమే. నాన్ పవన్ కళ్యాణ్ మూవీస్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అని అనిపిస్తుంది. అంటే నాన్ SSR అంటారుగా, అలా అన్నమాట. SSR ని కూడా బీట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే ఇండియా మొత్తం తెలుసు. ఆయన ఇండియా మొత్తం తెలియకపోయినా ఒక్క సరైన మూవీ వస్తే, సరిగ్గా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆ రోజు అర్థమవుతుంది. అండ్ నా సైడ్ నుండి మూవీ టీమ్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వాళ్ళు చూస్తారో లేదో ఐడియా లేదు, మూవీకి సంబంధించి ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది, ఒక టీజర్ కూడా వస్తుంది, అది మనకు తెలుసు. ప్రమోషనల్ కంటెంట్ చాలానే వస్తాయి, లైక్ సాంగ్స్ అని చాలా ప్రమోషన్ కంటెంట్ వస్తుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకొక 4 months ఉంది. సో ఈ 3 months చాలానే అప్డేట్స్ వస్తాయి. బట్ ట్రైలర్ మాత్రం పర్టికులర్ గా September 2nd midnight exactly 12 AM అంటే తెల్లవారితే September 2nd మన కళ్యాణ్ గారి బర్త్డే రోజున ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తే ఎలాగో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి తోడు 12 AM కి ట్రైలర్ వస్తే ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇన్ కేస్ బర్త్డే రోజున కళ్యాణ్ గారి మూవీ ఏదన్నా రీ రిలీజ్ ఉన్నా సరే, చక్కగా 12 AM కి ట్రైలర్ చూసేసి మార్నింగ్ రీ రిలీజ్ కి వెళ్ళి మూవీని చూస్తున్న సమయంలో థియేటర్ లో కూడా ఈ ట్రైలర్ ని ప్లే చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దట్ ఫుల్ డే ఓజీ మేనియాతో జనాలు ఊగిపోతారు. లాస్ట్ టైం గుడుంబ శంకర్ రీ రిలీజ్ టైంలో ఓజీ గేమ్స్ వచ్చినప్పుడు ఎలా ఊగిపోయారో అంతకంటే ఎక్కువగానే ఈసారి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ట్రైలర్ వచ్చిన 23 days కి ఈ మూవీ స్క్రీన్స్ మీదకి వస్తుంది. సో పర్ఫెక్ట్ టైమింగ్ సెట్ అవుతుంది. సో చేస్తారో లేదో ఐడియా లేదు, బట్ ఈసారి అన్ని డేట్స్ కరెక్ట్ గానే కుదురుతున్నాయి. అలా చేస్తే బాగుంటుందా లేదా అని కామెంట్ చేయండి గైస్. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక కటానా పట్టుకుని ఫైట్ చేయబోతున్నారు. అంటే నాకు ఖుషి మూవీలోని కటానా సీనే ఇంకా మైండ్ లో ఉంది. నిన్న మొన్న చూసినట్లుగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఓజీ గ్లిమ్స్ లో కూడా చూపించారు. సో ఆ కటానా, ఆ జపనీస్ స్టైల్ ఫైట్స్, అంటే మార్షల్ ఆర్ట్స్ ఎక్సెట్రా స్టైల్ విత్ స్వాగ్ తో ఆ బీజియం, బా ఏమన్నా ఎటైరా, అది గూస్ బంప్స్. ఆ కాంబినేషనే అద్రిపాటుగా ఉంది. త్వరలోనే ఫైర్ స్టార్మ్ సాంగ్ వస్తుంది అని సింబు గారు కూడా చెప్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ తర్వాత రావచ్చేమో. హరిహర వీరమల్లు గురించి రేపు మాట్లాడుకుందాం. అండ్ దే కాల్ హిమ్ ఓజీ అఫీషియల్ OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు తీసుకున్నారు. అండ్ రిలీజ్ డేట్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక్కటే డీటెయిల్ ఉంది. అంటే ఆ పోస్టర్ ని బ్రైట్ గా చేస్తే ఆ సీన్ కనిపించింది. అది వచ్చేసి హంగ్రీ చీతా ఓజీ గ్లిమ్స్ లోని సీన్ కి రిలేటెడ్ గా ఉంది. లైక్ ఈ సీన్ లో ఓజీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్న సీన్ తర్వాత ఈ రిలీజ్ పోస్టర్ సీన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే సీన్ తర్వాత కాదు, సీన్ కంటే ముందే సీక్వెన్స్ ఉంటుంది అనుకుంటా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే గ్లిమ్స్ లో మనకు స్టార్టింగే ఈ ప్లేస్ లో
భారీగా వర్షం పడ్డట్లుగా చూపిస్తున్నారు. సో ఆ వర్షం ఆగిన తర్వాత అంటే నిలిచిన నీళ్ళలో నుండి అలా నడుచుకుంటూ వెళ్తున్న ఓజీని మనకు చూపిస్తున్నారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఐడియా లేదు. బట్ దానికంటే ముందు ఏం జరిగింది అనేది ఒక గెస్ వేసుకోవచ్చు. గ్లింప్స్ లో ఒక చోట ఓజీ ఇలా గన్ తీసుకొని కాల్స్తున్నట్లుగా చూపిస్తున్నారు. సో అక్కడ సముద్రం కనిపిస్తుంది. అంటే సముద్రం పక్కనున్న ఆ స్టోన్స్ వేస్తారుగా, ఆ సముద్రపు అలలు మీదకి రాకుండా ఆ స్టోన్స్ కనిపిస్తున్నాయి. సో అది కూడా డే టైమే. అండ్ ఈ పోస్టర్ లోని సీన్ కూడా డే టైమే, బట్ మబ్బులు పట్టున్నాయి అంతే. సో ఈ పిక్ లోని సీన్ తర్వాత అంటే ఇలా వర్షం పడిన నెక్స్ట్ మార్నింగ్ అవ్వచ్చు ఆర్ ఫ్యూ మినిట్స్ తర్వాత కూడా అవ్వచ్చు, వర్షం పడి అలా నిలిచిన నీళ్ళలో నుండి వెళ్తున్న ఓజీని మనకు చూపిస్తున్నారు. అంటే అప్పటికే ఆ మారణకాండ కంప్లీట్ అయిపోయి తన కార్ వద్దకు వెళ్తున్న సీన్ అవ్వచ్చు. అంటే ఈ పోస్టర్ లోని ఓచుకోత చూసారుగా, ఎక్కడికెక్కడ శవాలు అలా పడిపోయి ఉన్నాయి. దెన్ ఆ మారణకాండ తర్వాత ఓజీ ఇలా స్టైలిష్ స్వాగ్ తో తన కార్ వద్దకు పోతున్నట్లుగా చూపిస్తున్నారు. సో ఈ ప్లేస్ లో ఒక బీభత్సమైన ఎలివేషన్ షాట్ గట్టిగా పడుతుంది అని అనిపిస్తుంది. ఇంకొక గెస్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నాడు అన్న ఎలివేషన్ ఇచ్చారుగా. సో ఆ 10 ఏళ్ల తర్వాత ముంబైలో అడుగుపెట్టిన వెంటనే చేసిన మొదటి మారణకాండ ఇదవచ్చు. అంటే లిటరల్ గా తన కోసం తన కార్ 10 ఏళ్ల క్రితం వదిలి వెళ్లిన అదే కార్ 10 ఏళ్ల తర్వాత వెయిట్ చేస్తున్న టైంలో ఇంకా కార్ వద్ద కూడా వెళ్లకుండానే తన ప్రక్షాళన స్టార్ట్ చేశాడు అని చూపిస్తున్నారు అని మన గెస్. దెన్ ఇమాజిన్ వన్స్ తన ఓల్డ్ ప్లేస్ కి రీచ్ అయితే ఓజాస్ గంభీర ఏం చేస్తాడు, ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తాడో జస్ట్ ఇంకోసారి ఇమాజిన్ చేయండి. సో ఇప్పటికింతే. మన బ్రో ఒకరు ఓజీ గురించి కూడా చేయండి అన్న అని అడిగారు. కంటెంట్ రావాలే కానీ ఎందుకు చేయం బ్రో? ఈ వీడియో నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ లైక్ కొట్టి షేర్ చేస్తే మనకి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.